స్మరణే తరుణోపాయం అన్నాడు. చెప్పాడు, హరేర్నామ హరేర్నామ హరేర్నామవి కేవలం కలవు నాస్త్యవ నాస్త్యవ గతిరన్యథ అన్నాడు. మనం ఎంతైనా పని చేయొచ్చు. అంటే ఒక కాలము ఒక స్థానము తీసుకోవాలి. కాలము ఏది అక్కర్లేదు. సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం. కనుక ఈ నామస్మరణ చేస్తుంటే అంతకంటే గొప్పది మరొకటి లేదు. అస్తమైపోతే తిరిగి రెండవ రోజు సూర్యోదయం కలుగుతుంది. ఈ సుఖ దుఃఖములు రెండు కూడాను శీతోష్టములు మాదే ఉంటాయి. కనుక ఎవరికి మనం వెరవనక్కర్లేదు. మనం భయపడవలసింది ఒక్కదానికి మాత్రమే, పాప భీతి. పాపానికి భయపడ. మనం ప్రేమించవలసింది ఒక్కటే, దైవాన్ని ప్రేమించాలి. లవ్ గాడ్. పాప భీతి, దైవ ప్రీతి. సంఘములో మనకు ఒక నీతి, మొరాలిటీ ఇన్ సొసైటీ. సొసైటీలో మొరాలిటీ లేకపోతే ప్రయోజనం ఏమిటి? ఆ మొరాలిటీనే లేకపోతే పాప భీతే మనకు రాదు. పాప భీతే లేకపోతే దైవ ప్రీతి కూడా మనకు ఆవిర్భవించదు. కనుక మొట్టమొదట సంఘ నీతి. పుట్టడము, పెరగటము, జీవించటము సర్వము కూడాను సమాజంతోనే ఉంటున్నాయి. కనుక మొట్టమొదట మన సమాజం యొక్క క్షేమాన్ని మనం మన క్షేమమంతా సమాజ క్షేమం పైన. కనుక నేను బాగుండాలనుకుంటే సమాజం కూడా బాగుండాలి. విశాలం 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 బ్రాడ్ మైండ్ చేసుకోవాలి. నాట్ బ్రాడ్ హార్ట్, బ్రాడ్ మైండ్. విశాలం విశాలం ఈ విధంగా చేసుకొని మనము ఈ విద్యార్థులకు మన మానవతా విలువలను చక్కగా బోధించాలి. ప్రారంభంలో సత్యము చెప్పమని చెప్పాలి. ఏ పరిస్థితి ఏంటని కూడా అసత్యం ఆడవద్దు. ఏమిటి దీని అర్థము? భావ, రా రాగ, తాళం. భావ రాగ తాళములతో సమ్మిళితమైనటువంటిదే భారతదేశం. భా అనగా కాంతి, ప్రకాశము, వెలుగు. ఇట్టి వెలుగును ఆశించేటువంటిది భారతీయులు. ఇట్టి కాంతిని ప్రకాశింపజేసేటువంటి వారు భారతీయులు. ఇట్టి వెలుగును అందించేటువంటి వారు భారతీయులు. మీకు ఎట్టి చదువులు లేకపోయినప్పటికీ, ఎట్టి అధికారం లేకపోయినప్పటికీ, ఎట్టి పరిస్థితులు యందు మీరు దిగజారిపోయినప్పటికీ ఒక్క క్వాలిఫికేషన్ మాత్రం మీ యందు గట్టిది ఒకటి ఉంది. నేను భారతీయుడును. ఇది మీ క్వాలిఫికేషన్. ఈ భారతదేశం యొక్క పవిత్రత చెప్పడానికి వీలు కాదు. అన్ని దేశములకు కూడాను ఆధ్యాత్మిక తత్వమును ప్రసరింపజేసినది భారతదేశం. కనుకనే అన్ని దేశముల యందు కూడాను సమస్త లోకస్సు